ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగును కాక. ప్రార్థన చేసుకొని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు ఆయన. ఈ యొక్క బుధవారం రోజున ఆయన మీ యొక్క ఆలయంలోకి ప్రవేశించి మీ యొక్క పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరుచుకునే బిడ్డగా మీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకునేవారుగా మీరు నాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క సమయాన్ని, ధన్యతను, భాగ్యాన్ని, తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ఆయన. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దైవమా, మీకే నాయన ఉదయకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొద్దిసేపు నాయన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోచుండగా వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. జూలై 16వ తేదీ కాబట్టి 116వ కీర్తన 13, 12 వచనాలు ధ్యానం చేద్దామండి. 12వ వచనం చదువుకుందామండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. కీర్తనాకారుడు మన యొక్క పూర్వీకుడు దావీదు మహారాజు అంటున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా అంటే దేవుడు నా జీవితంలో జరిగించిన కార్యములన్నిటికీ, ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును? ఏమంటున్నాడు ఇంకా కూడా? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమంటున్నాడంటే ఇక్కడ? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటున్నాడు. మనం కూడా ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని స్తుతించి, ఆయన మహిమపరిచి, ఆయన ఘనపరిచి, ఆయన ఆరాధన చేసి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అనుసరించి నడుచుకుంటే ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివి, నిత్యమైన నీ సత్యవాక్యముతో. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే, నిత్యమైన నీ సత్యవాక్యముతో. సజీవుడవైన యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధనులతో. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. ఉదయకాలం వేళ మీ యొక్క ఆలయంలోకి ప్రవేశించి మీ యొక్క పాదాల చెంత చేరి మిమ్మల్ని ఎలుగెత్తి స్తుతించి కీర్తించి మహిమపరిచి ఘనపరుచుకునే బిడ్డగా మీ యొక్క పాదాల చెంత చేరి ప్రార్థన చేసుకునేవారుగా మీరు నాకు ఇచ్చి ఉన్న ఈ యొక్క సమయాన్ని, ధన్యతను, భాగ్యాన్ని, తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దైవమా, మీకే నాయన ఉదయకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరిచ్చిన వాగ్దానం ప్రకారం నాయన నిన్న బోధిగాంతంలో వరకు నా యొక్క రక్షణార్థమై ఉండునట్లు అన్ని జనులకు వెలుగు చేస్తాన్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మిమ్మల్ని ఎరుగని ఇక్కడ జనులకు నాయన, ఇక్కడ ప్రజలకు నాయన మీ యొక్క సత్య సువార్తను, మీ నీతి సువార్తను, మీ రాజ్య సువార్తను, మీ యొక్క శుభవార్తను నాయన ఈ ప్రాంత ప్రజలకు నాయన ప్రకటన చేయించుండగా మీరే నా యొక్క చేతులకు మీ శక్తిని, బలాన్ని ఉండనాయన. అలాగే నాయన ఈ యొక్క అన్ని జనుల్లో మీ యొక్క బలమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ప్రారంభించబడిన ఈ యొక్క కల్వరి ప్రార్థనా మందిరాన్ని నాయన ఆశీర్వదించి అభివృద్ధి చేయండి నాయన. ఇందులో మీ నిత్యం నివాసం ఉండి మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి నాయన. ఇక్కడ జనులైనా మేము పిలుస్తారా నాయన, మీరు ఎలవేసి మీ యొక్క సన్నిధికి జనులందరినీ సమకూర్చి ఇక్కడ జరిగే ఆరాధనలో, పాటల యందు, ప్రార్థన యందు, వాక్యమందు, ప్రతి కార్యక్రమందు మీరే మాకు తోడుగా ఉండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాయన. ఈ స్థలాన్ని మీరు కోరుకున్నారు తండ్రి. ఈ స్థలంలో నిత్యము ధూపం వేయవలనని, నైవేద్యాలు చెల్లించవలనని, స్తుతులు స్తోత్రాలు చెల్లించవలనని మీరు ఎన్నిక చేసుకున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ దీనదాసు నాయన,
మీ పక్షాన నిలువబడి మీ నామంలో ప్రార్థన చేయుచుండగా ప్రతి దినం నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ధూపం వేయిచుండగా నాయన మీరే సెలవిచ్చినట్లుగా ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద కనుదృష్టి ఉండును. ఇక్కడ చేయబడిన మనవులు నేను ఆలకిస్తా అన్నారు తండ్రి. మీరే మా ప్రార్థనలో విన్నపాలు ఆలకించండి ప్రభువ. ఇక్కడ జనులైనా మేము పిలుస్తారా నాయన మీరే ఏలవేసి మీ యొక్క సన్నిధి జనులందరినీ సమకూర్చి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న ఆయన. మరి ముఖ్యంగా నాయన మీరు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చండి ఆయన. నాయన తండ్రి యేసయ్య మా యొక్క తెలుగు రాష్ట్రాలు మా యొక్క భారతదేశం సుభిక్షంగా ఉంచండి ప్రభువ. అలాగే నాయన తండ్రి యేసయ్య మీ లేఖనాలు తెలియజేస్తేనే తండ్రి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు తండ్రి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్తెలుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగా కానీ ప్రార్థన చేయించున్నాం తండ్రి. రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్తిల్లే కృపను అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామములో వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనవలు అన్ని నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. అందరికీ వందనాలండి. ఇట్లు ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సమితి అధ్యక్షులైనటువంటి వనిపెంట శ్రీనివాస్ రెడ్డి అందరి మరియు ఒకసారి వందనాలండి. ఆమేన్.